చేసుకుని స్టార్ట్ చేసుకున్నాం. మహోన్నతుడైన దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. ముఖ్యంగా ప్రభా, మా చంటి బిడ్డలు నైనా, వారిని మీరు మట్టుకే కామ్ చేయగలరు ప్రభా. పేరెంట్స్ మరి వర్డ్ని మిస్ అవ్వకుండా, మీ యొక్క ప్రజెన్స్ని మిస్ అవ్వకుండా ప్రభా, నేను పిల్లల్ని మీ చేతుల్లో పెడుతున్నాం. మా అందరి హృదయ ధ్యానం, నా మాటలు మీకు అంగీకారమగునగరు కృప చూపించండి. ఈ సమయాన్ని మీరు మీ ఆధీనంలోకి తీసుకోమని మా యొక్క హృదయాంతరంగాల్ని ప్రభా శోధిస్తున్న దేవా, మీరు కూడా మా యొక్క హృదయాల్ని, మా యొక్క మైండ్స్ అండ్ థాట్స్, అవర్ హార్ట్స్, ఇవన్నీ కూడా ప్రభా మీరు కంట్రోల్లోకి తీసుకోమని అడుగుకుంటున్నాం. We surrender ourselves into your hands and we accept your ruling in our hearts and minds and our lives. మీరు మట్టికి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సో ఎలా జరిగింది వీక్ అంతా? బాగునిందా? ఏమన్నా కొంచెం భయపడ్డారా? దేని విషయమైనా? లేదు కదా. ఈరోజు మన టాపిక్కే చాలా భయం అని పెట్టుకున్నాం. There are two things that drive this world. There are two things. Can anyone guess? Yes? ఇంకొంచెం రూట్ కాజ్లోకి వెళ్ళి మనం చూడగలిగితే, ఈ ప్రపంచాన్ని, అది ఏ సొసైటీ అన్నా తీసుకోండి, whether it's a developed country or developing country or poor country, anything. There are two things. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఏది డ్రైవ్ చేస్తుంది అని అంటే, ఒకటి ఫియర్, భయం డ్రైవ్ చేస్తుంది మనుషుల్ని. భయం డ్రైవ్ చేస్తుంది. ఈరోజు నా యొక్క డెసిషన్ మేకింగ్, నా యొక్క చాయిసెస్, నా యొక్క రెస్పాన్సెస్, ఇవన్నీ కూడా దేని బేసిస్ జరుగుతుందనంటే, నేను దేనికో భయపడతాను. సిఎస్ లూయిస్ ఇలా అంటాడు ఫియర్ గురించి. ఫియర్ ఈజ్ ద పోలియో ఆఫ్ సోల్ అని అంటాడు. నీ యొక్క ఆత్మకు పట్టినటువంటి పోలియో. అది ఏం చేస్తుందంటే, నిన్ను అది కృంగతీసేస్తుంది. నీ యొక్క కెపాసిటీస్ని, నీ యొక్క ఎబిలిటీస్ని. పోలియో వచ్చిన వాడు ఎట్లా నడుస్తాడు కదా. సో నీ ఆత్మకు పోలియో వస్తే, నీ ఆత్మ బేస్ చేసుకొని కదా నువ్వు అన్ని డిసిషన్స్ తీసుకుంటావు. ఆత్మ కుంటుతూ నడుస్తుంటే ఎలా తీసుకుంటావు? దాన్ని ఎంత చక్కగా అర్థం చేసుకున్నటువంటి సిఎస్ లూయిస్ అందుకే అంటాడు, ఇట్ ఈస్ ద పోలియో ఆఫ్ యువర్ సోల్ కదా. అంటే ఇప్పుడు మనకందరికీ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. విల్ ఐ బీ ఏబుల్ టు మేక్ ఇట్? వాట్ విల్ హ్యాపెన్ టుమారో? నేను వాట్ ఇఫ్ ఐ ఫెయిల్? నేను ఇలా అయితే ఏంటి? నేను నమ్ముకున్నటువంటి నా యొక్క ఫ్రెండ్, నా యొక్క ఫియాన్సీ, లేదంటే మై హస్బెండ్, మై వైఫ్ నన్ను మోసం చేస్తే ఏంటి? ఒకలాంటి భయంతో బ్రతుకుతూ ఉన్నాం మనం. అవర్ రిలేషన్షిప్స్, అవర్ లవ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ మిక్స్డ్ అప్. దేంతోనంటే అది ఒరిజినల్గా లేవు. దేంతో మిక్స్ అయిపోయాయి అంటే, ఫియర్ తోటి మిక్స్ అయిపోయినాయి. అందుకనే ఏం చేస్తుంది ఈ ఫియర్ అంటే, మనల్గా ఉండనియట్లేదు. ఈ విధమైనటువంటి ఫియర్ మనల్ని డ్రైవ్ చేస్తుంది ప్రతి ఒక్కరిని. రెండోది ఏంటి తెలుసా? సెక్స్. ఎవ్రీవన్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ సేఫ్ సెక్స్. నో వన్ ఈజ్ టాకింగ్ అబౌట్ గుడ్ సెక్స్. గుడ్ సెక్స్ ఎప్పుడవుతుంది? వెన్ ఇట్ హ్యాపెన్స్ విదిన్ ది ఫెన్స్, విదిన్ ద మ్యారేజ్. సెక్స్ ఈజ్ హోలీ, మ్యారేజ్ ఈజ్ హోలీ. కానీ ఈ రెండు విషయాలు సెక్స్ కోసం ఎవరైనా ఏమైనా చేసేటువంటి పరిస్థితి. అదేంటి, డబ్బు కదా అని అంటే, ఇంతకు ముందు జాబ్స్ ఎందుకు కావాలని అంటే, నాకు లైవ్లీహుడ్ కోసం జాబ్స్ కావాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పేరెంట్స్ అన్నీ సమకూరుస్తున్నారు. నాకు 2 కొడుకులు ఉన్నారంటే మా ఆయన ప్లాన్ చేస్తున్నాడు, 2 ఇండ్లు ఎలా కొనాలని చెప్పేసి. ఒక ఇల్లు కొన్నాం, ఇంకొక ఇల్లు కొన్నాం. అలా కాదు, వాళ్ళు సంపాదించుకుంటారంటే లేదంట, మనం కొని పెట్టాలంట. సో డబ్బు కాదు. ఇప్పుడు ఏంటంటే, అంతా పేరెంట్స్ సంపాదించి పెట్టేస్తుంటే పిల్లలకి అర్థం కావట్లేదు. దే ఆర్ వర్కింగ్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ వర్కింగ్, ఫర్ ద కంఫర్ట్, ఫర్ ద లగ్జరీ. ఇప్పుడు లైవ్లీహుడ్ కాదు, కంఫర్ట్, లగ్జరీ హ్యాస్ బికమ్ ద ప్రైమరీ క్రైటీరియా ఫర్ వర్క్.
సో ఇప్పుడు ఏంటంటే ఒకటి సెక్స్ కావాలి, దిస్ ఈజ్ డ్రైవింగ్ ది ఎంటైర్ వరల్డ్. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ ద ఫియర్. ఎందుకు అనంటే ఇది ద మూమెంట్ యు అండర్స్టాండ్ దట్, ఇది ఎప్పుడు నేను భయంతో ఉన్నాను అనుకునేది ఆ మూమెంట్ చాలా లేట్ అయిపోయి ఉంటుందంట. ఎందుకనంటే బిఫోర్ యూ అండర్స్టాండ్ దట్ సమ్వన్ ఎల్స్ ఈస్ గెటింగ్ ప్రాఫిటెడ్ బికాస్ ఆఫ్ యువర్ ఫియర్. అది పొలిటీషియన్ కావచ్చు. మన పొలిటీషియన్స్ ఏం చేస్తున్నారంటే మన యొక్క ఫియర్స్ మీద వాళ్ళు రాజ్యాలు కట్టుకుంటారు. వాళ్ళు పవర్ కోసం, ఇన్ఫ్లుయెన్స్ కోసం, దేనికైనా సరే నీ ఫియర్ని వాళ్ళు వాడుకుంటున్నారు. ఈ సంగతి మనకు తెలుసా? నీ ఫియర్ని వాడుకొని నిన్ను ఎమోషనల్గా, సైకలాజికల్గా నీ సొంత ఫ్రెండే, నీ పక్కన కూర్చున్నవాడు, నీ పక్కన కూర్చున్నటువంటి ఫ్రెండ్, వాళ్ళు నీతో ఆడుకుంటున్నారు. ఈ విషయం తెలుసా? యామ్ ఐ రియలీ అ ఫూల్ టు బికమ్ లైక్ దిస్ అని చెప్పి ఎప్పుడైనా క్వశ్చన్ వేసుకున్నామా? నా యొక్క ఫియరు ఇంకొకరికి ఎలాగ ప్రాఫిట్ అవుతుంది? ఈరోజు మన యొక్క స్క్రిప్చర్, మన యొక్క వాక్యము ఇందులో నుంచి బయటికి రావాలి అని చెప్తుంది. అంటే బిఫోర్ వీ గెట్ ఇంటూ ది డెఫినేషన్స్ అండ్ ఆల్, వాట్ దిస్ ఫియర్ డస్ టు అస్. ఇది ఏం చేస్తుంది మనకి? ఏం చేస్తుంది అని అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్, నేను భయంతో ఉన్నప్పుడు నా యొక్క లైఫ్ని నేను ఫుల్గా ఎంజాయ్ చేయలేను. We will not be able to live our lives to the fullest. దేవుడు ఏ ప్రణాళికతో, ఏ ఉద్దేశంతో దేవుడు నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడో ఆ యొక్క పర్పస్ని ఏం చేస్తుందంటే, ఆ పర్పస్ కాకుండా నన్ను ఫియర్ డ్రైవ్ చేస్తుంది. అంటే యు ఆర్ ఓన్లీ ఎగ్జిస్టింగ్, యు ఆర్ నాట్ లివింగ్ యువర్ లైఫ్. ఇలాంటి జీవితం కావాలా మనకు? కాదు కదా. ఒక ఫియర్ఫుల్ లైఫ్ కాకుండా, అఫ్కోర్స్ ఫియర్కి చాలా పాజిటివ్ సైడ్ కూడా ఉంది, దాన్ని కూడా మనం చూస్తాం. ఇంకా ఏం చేస్తుందని అంటే, ఇప్పుడు చూడండి, నా శాలరీ, నేను మంత్ స్టార్టింగ్లో శాలరీ తీసుకుంటాను. ఈ శాలరీని ఖర్చు పెడదామని అంటే నాకు భయం. డబ్బులు ఎక్కడ అయిపోతాయో, డబ్బు అయిపోతే నేను ఏం తింటాను? ఇంకా 30th 31st రాలేదు, ఏం తింటాను? డబ్బు ఖర్చు పెడదామన్నా భయం కదా. అంటే మనీని నేను సంపాదిస్తున్నాను కష్టపడి, ఆ మనీని పూర్తిగా సంతోషంగా ఖర్చు పెట్టుకుందామన్నా కూడా భయం. ఏమైపోతుంది? యాజ్ ఇఫ్ అవర్ శాలరీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ అవర్ లైఫ్. నిజమా? అవునా? శాలరీ నిన్ను బతికిచ్చేస్తుందా? మంత్ అంతా అయిన తర్వాత ఒక బిలీవర్ వెనక్కి తిరిగి చూసుకుంటే నీ శాలరీ నిన్ను బ్రతికించింది కాదు కదా. దేవుని కృప అంతే. ఈరోజు మనం అందరం ఇలా వచ్చాము ఇక్కడికి. నిజంగా మనకు మనంగా వచ్చేసామా? మన శాలరీ మనకు అన్నం పెట్టిందా? కాదు కదా. దేవుడు అనుకున్నాడు ఆల్ఫా ఈరోజు జీవించి ఉండాలి. ఆయన అనుకున్నాడు అంతే. ఆయన గ్రేస్లో నేను ఇంకా బ్రతికున్నాను. కాకపోతే నాకంటే గొప్పవారు, అందచందాలు కలిగిన వాళ్ళు, మరి నీతిమంతులు, వీళ్ళందరూ కూడా చనిపోయారు. ఎందుకు ఆల్ఫానే కావాల్సి వచ్చింది? ఈ హ్యాస్ ఎ పర్పస్. అండ్ ఇఫ్ యువర్ లైఫ్ ఈజ్ డ్రివన్ బై ఫియర్, ఎట్లాగా ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవుతుంది కదా. ఏం చేస్తుందనంటే, ఈ లైఫ్ని నేను ఫుల్గా ఎంజాయ్ చేయకుండా ఆ ఫియర్ నన్ను కంట్రోల్ చేస్తుంది. ఇంకా ఏం చేస్తుంది? అందుకనే మనం మనీని వైజ్గా కాకుండా ఎలా ఖర్చు పెడుతున్నామో, భయంతో ఖర్చు పెడుతున్నాం. ఆ తర్వాత ఇంకా ఏం చేస్తుంది ఫియర్? పోనీ మనం అనుకుంటాము మన డెసిషన్ మేకింగ్స్లో ఒక పొలిటీషియన్ని మనము ఇలా ఎందుకుందామని చెప్పేసి వైజ్గా మనం అనుకుంటే, కాదు, వాళ్ళు మనల్ని భయపడుతున్నారు. సో ఫియర్ ఈజ్ డ్రైవింగ్ అవర్ డెసిషన్స్. ఒక భయంతో డెసిషన్ తీసుకున్నాం, కానీ వైజ్ తోటి డెసిషన్స్ తీసుకోవట్లేదు. ఒకవేళ నిజంగానే విజ్డమ్తో డెసిషన్స్ తీసుకుని ఉంటే మనం కూడా డానియల్ లాగా ఉండేవాళ్ళం. ఎలా తెలుసా? డానియల్కి చెప్తాడు, మరి తన యొక్క ఫ్రెండ్స్ అందరూ, రాజు కూడా ఏమంటే, ఇదిగో నాకు ఒకటి ఏమొచ్చిందంట, కళ వచ్చింది, ఆ కళ చెప్పాలి, దానికి భావం చెప్పాలి. ఇదేంటి? కళ నువ్వు చెప్తే నేను చెప్తాను అని అంటే, లేదంట, కళ చెప్పాలి, భావము చెప్పాలంటే దాన్ని వివరిస్తాడనమాట. ఇదిగో ఇలాంటిది మనుషులు చేయలేని పని నువ్వు అడుగుతున్నావు, ఈ దేవతలకు ఏమైనా సాధ్యమేమో అని అంటే, లేదు, నిన్ను చంపేస్తాను, నీతో పాటు ఇదిగో మీరు వయసు అనుకుంటున్నారు కదా, మిమ్మల్ని చంపేస్తాను, నిన్ను చంపేస్తాను. ఇదిగో మధు, ఈరోజు నువ్వు టార్గెట్ మీట్ అవ్వకపోతే అయిపోయింది, యు ఆర్ ఫినిష్డ్ అని చెప్పాడు అనుకో, మధు ఊరుకుంటాడా? అని చెప్పేసి పాటలు పాడతాడా? ఫియర్ గ్రిప్స్. అవునా కదా? ఇలాంటిది డానియల్కి అప్పుడు ఎలా ఉంటుంది? బట్ ఏం డెసిషన్ తీసుకున్నాడు తెలుసా?
రాజు దగ్గరికి వెళ్ళి చాలా తెలివిగా, చాలా జ్ఞానంగా, అంటే ఈ యొక్క ఫియర్ ఆయన యొక్క వైజ్ డెసిషన్ని మార్చలేదు. ఏం చేశాడంటే, నాకు కొంచెం టైం ఇవ్వు, నేను చెప్పేస్తా. ఏంటి, కళ తెలీదు, కళ యొక్క భావము అసలే తెలీదు డానియల్కి. కానీ చెప్పాడు. ఎవరు నమ్మాడు? హీ బిలీవ్డ్ ది గాడ్ ఆఫ్ మిస్టరీస్. అంతే. ఆయన నాకు టైం ఇవ్వు అని అన్నాడు. అందరిని కలుసుకొని ప్రార్థన చేశారు. అంతే, కళ తెలిసిపోయింది, కళ భావము తెలిసిపోయింది. ఈరోజు నాకు కూడా భయం లేకుండా నేను బ్రతకాలంటే నా దగ్గర ఉన్నటువంటి ఒక మేనేజర్కి కళ రావాలి. ఆ కళ నేను చెప్పాలి. అవునా? ఇలా చేస్తే అప్పుడు నేను కూడా డానియల్ లాగా కరేజియస్ లైఫ్. అవన్నీ ఏమి జరగవు. నువ్వు డానియల్ కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు తులసి, అంతే. నువ్వు మధు, నేను ఆల్ఫా కదా. మనకంటూ ఒక లైఫ్ ఉంది, అందులో ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. నీ ముందు రాజు కళ మర్చిపోయి కొండిపోయి ఉండొచ్చు. నీ ముందున్నటువంటి రాజు నిజంగానే నిన్ను కళ అడగకపోవచ్చు. కానీ నీకు వచ్చేటువంటి ఛాలెంజెస్ ఆర్ డిఫరెంట్. వాట్ ఎవర్ ఇట్ మే బీ, యు ఆర్ కాల్డ్ టు లివ్ యువర్ లైఫ్ కరేజియస్లీ. అంతే. ఫియర్ఫుల్గా అలాగ భయపడుతూ వణుకుతూ బ్రతకడానికి కాదు మనల్ని పిలిచింది దేవుడు కదా. ఇంకా ఏం చేస్తున్నానంటే, మనం చేసేటువంటి ఈవెన్ వర్షిప్స్, దే ఆర్ ఫియర్ఫుల్. డూ యూ బిలీవ్ దట్? అఫ్ కోర్స్ హోలీ సిటీ చర్చ్లో కాదనుకోండి. బయట వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఇదిగో సేవకుండి ఏమన్నా అన్నారనుకో, నువ్వు నన్ను పిలిచి ఈరోజు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టలేదనుకో, నీ టైట్స్ ఇవ్వలేదనుకో, నీ సంపాదనలో ఇంత ఇవ్వలేదనుకో, నేను నీతో పాటు ఫోటో దిగినని మట్టిగా చెప్పరు. నీ లైఫ్లో నువ్వు చేసింది ఏది కూడా సక్సెస్ అవ్వదు. సో మన థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్, అవర్ వర్షిప్స్, ఎవ్రీథింగ్ ఈజ్ మిక్స్డ్ అప్ విత్ ఫియర్. అంటే వెన్ యువర్ లైఫ్ ఈజ్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ద రియల్ వర్షిప్, వాట్ ఈజ్ ఇట్ ఫర్? అంత భయమేనా? అంత భయంకరమైనటువంటి పరిస్థితులు. ఇది ఇంతగా మనల్ని డ్రైవ్ చేస్తుంటే దీనిని ఎలాగా కంట్రోల్ చేయాలి? వీ హ్యావ్ టు కీప్ అవర్ ఫియర్స్ ఇన్ ఇట్స్ ప్లేస్. దాని ప్లేస్లోకి మనం మళ్ళీ పంపించాలి. బికాస్ ఇట్ ఈస్ మెంట్ టు సిట్ ఇన్ అ ప్లేస్, దెన్ ఓన్లీ ఇట్ విల్ నాట్ కంట్రోల్ ఆల్ యువర్ ప్లేసెస్ ఇన్ ద లైఫ్. ఇప్పుడు మన భయము అన్ని ప్లేసెస్లోకి వచ్చేసింది. ఎన్ని ప్లేస్లోకి మన డెసిషన్ మేకింగ్ని అఫెక్ట్ చేస్తుంది, మన వర్షిప్ని అఫెక్ట్ చేస్తుంది, అన్నిటినీ, మన యొక్క ఫ్యామిలీని అన్నిటినీ అఫెక్ట్ చేసేటువంటి పరిస్థితి. ఎలాగంటే, కొందరు అంటారు నీళ్లు తాగండి, మీ యొక్క హెల్త్కు చాలా మంచిది. కొందరు అంటారు ఇఫ్ యూ టేక్ టూ మచ్ ఆఫ్ వాటర్ యూ విల్ ఎంటర్ ఇన్ టు ఎమర్జెన్సీ రూమ్ అని అంటారు. ఏం తీసుకోవాలి, ఏం తిందామన్నా, ఏం చేద్దామన్నా కూడా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆన్లైన్లో, అది మనల్ని భయపెట్టేస్తుంది. ఏది నమ్ముదామన్నా అర్థం కావట్లేదు. అంటే ఏదైనా నేను నమ్మేటువంటి పరిస్థితిలో ఉందానంటే ఇంకొకరు వచ్చి వెంటనే దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా చెప్తారు. అరే మరి నేను ఇంతకు ముందు విన్నదేంటి? సో వీఆర్ లూజింగ్ అవర్ ట్రస్ట్ ఇన్ ద లైఫ్స్. ట్రస్ట్ అంటే యూ కెనాట్ ప్రాక్టీస్ ట్రస్ట్ వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. యూ కెన్ ఓన్లీ ప్రాక్టీస్ ట్రస్ట్ ఓన్లీ వెన్ థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ వెల్. అప్పుడు ప్రాక్టీస్ చేయాలి కదా. సో ఇలాంటి ఫియర్ఫుల్ లైఫ్స్ అండ్ కాంపిటేటివ్ లైఫ్స్, ఇలాంటి దాంట్లో ఫియర్ని, హౌ టు కీప్ ఫియర్ ఇన్ ఇట్స్ ప్లేస్ కదా. దాన్ని ఆ ప్లేస్లో పెట్టడానికి ముందుగా ఒక చిన్న డెఫినేషన్ చూద్దాం. వాట్ ఈజ్ ఫియర్? కొంతమంది అంటారు ఫియర్ ఈజ్ నాట్ ఎ వర్చ్యూ. అంటే అది ఏమి మంచి వర్చ్యూ అంటే ఏంటి? గుణం, సుగుణం, ఓకే, అలాంటిది ఏమీ కాదు అని అంటారు. బట్ దెన్ వాట్ ఈస్ ఫియర్? ఫియర్ ఈజ్ అన్ ఎమోషన్. ఎందుకంటే మనలో నుంచి అది వస్తుంది కదా, ఇట్స్ అన్ ఎమోషన్. బట్ వెన్ డిడ్ ఇట్ స్టార్ట్ కంట్రోలింగ్ అవర్ లైఫ్స్ ఇన్ ఎ నెగటివ్ వే? ఓన్లీ ఇన్ 3rd chapter ఆఫ్ జెనసిస్. అవునా కదా? ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది నెగిటివ్గా కంట్రోల్ చేయడం అంటే? 3rd chapter ఆఫ్ జెనసిస్. అంటే అంతకు ముందు భయం లేదా? ఒక్క నిమిషం మనం ఆలోచిద్దాం. ఒకవేళ పాపం రాలేదనుకోండి ప్రపంచంలోకి, అప్పుడు భయం ఎలా ఉండేది కదా? దేవుని మీద ఉండేది. ఇంకా ఎలా ఉండేది? మనుషుల మీద భయం ఉంటుందా? ఎలా ఉంటుంది? కెన్ యూ ఇమాజిన్ అ యూనివర్స్, అ వరల్డ్ విత్ పాజిటివ్ ఫియర్? ఎగ్జాంపుల్స్ ఇవ్వగలరా? అనీష్ చెప్పేశాడు, హీ వన్ ద రేస్. దేవుని మీద భయం.
ఏమంటారంటే పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని పారద్రోలుతుందంట. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇదేంటి కాంట్రడిక్టరీగా ఉంది అంటే ఇప్పుడు అనీష్ చెప్పిన దాన్ని నేను ఇంకొంచెం లోతుకు తీసుకెళ్తున్నాను. ఇప్పుడు పరిపూర్ణమైన ప్రేమ ఏం చేయాలి? భయాన్ని వెళ్ళగొట్టాలంట. కానీ దేవుని యందు మటుకు భయం ఉండాలి. మరి ఈ భయం ఏంటి? సో భయం మంచిదే అనమాట. మనం దాన్ని కాస్త ట్విస్ట్ చేసాం. మనం కాదులే కానీ మన ఫాలోవర్ మన సాటన్ దాన్ని కొంచెం ట్విస్ట్ చేసి మనకిచ్చాడు. అంటే దేవుని యందు నిజంగానే భయం ఉండాలి. వీఆర్ హియర్ టాకింగ్ అబౌట్ ద రెవరెన్షియల్ ఫియర్, నాట్ యాంగ్షియస్ ఫియర్. నన్ను భయపెట్టి నన్ను ట్రెంబిలింగ్గా చేసేటువంటి ఫియర్ కాదు. దేవునికి ఎలాంటి ఫియర్ కావాలి? రెవరెన్షియల్ అంటే ఆ యొక్క ఏవ్తో కూడుకున్నటువంటి ఆ యొక్క రెవరెన్స్తో కూడుకున్నటువంటి భయము ఆయనకు కావాలి. ఇప్పుడు ఆయనకి భయపడమని చెప్తే ఈ పండు తినొద్దు, నాకు భయపడు, నాకు లోబడుండు అని అంటే మనిషి ఏం చేశాడు? లేదు లేదు, నీకు భయపడడం కాదు, నాకు నేనే, నా జీవితానికి నేనే అధికారి అనుకుంటూ ఈయన స్టార్ట్ చేశాడు. ఇప్పుడేం చేస్తున్నారు? ప్రజలందరూ కూడా దేవునికి భయపడడం వదిలేసి వాళ్ళుగా డెసిషన్ మేకింగ్ని చేస్తున్నారు. ఇప్పుడేం చేస్తాము? దేవుడు సమస్తాన్ని కంట్రోల్ చేస్తున్నప్పుడు అంతా బాగుంది, ఒక రెవరెన్షియల్ ఫియర్ మట్టుకి ఉండేది. ఇప్పుడు వెన్ పీపుల్ స్టార్టెడ్ ప్లేయింగ్ గాడ్ వీ హ్యావ్ బికమ్ యాంగ్షియస్లీ ఫియర్ఫుల్. ఇప్పుడు ఎవరైనా వచ్చి పని చేస్తే, దేవుడు పని చేస్తే అది క్షేమకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ మనిషి డెసిషన్స్ తీస్తే, మనిషి స్టార్ట్ చేస్తే అన్ని డిసైడ్ చేయడం అనేది అప్పుడు ఏంటి? మనిషికి మనం భయపడాల్సి వస్తుంది. సో ఈ రెవరెన్షియల్ ఫియర్ కాస్త యాంగ్షియస్ ఫియర్గా మారిపోయింది. దేవుడు అన్నాడు, ఈ పండ్లన్నీ తినచ్చు, అన్నీ ఏమైనా మీరు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, కానీ ఈ ఒక్క పండుని చూసావా? ఇది చూసావా నువ్వు అంటే దేవుడు కమాండ్ ఇవ్వడానికి ముందు హీ షోయింగ్ దట్ ఫ్రూట్, అండ్ దట్ ఫ్రూట్ ఇట్ వాజ్ మెంట్ ఓన్లీ టు బి లుక్డ్ అట్, నాట్ టు బి టచ్డ్, నాట్ టు బి ఈటన్. అవునా కదా? ఈ పండుని చూడకపోతే ఎలాగా? వాళ్ళకి తెలుసు, చూడాలి కదా. సో ఐ హ్యావ్ టు ఓన్లీ లుక్ అట్ ఇట్ సో దట్ ఐ కెన్ ప్రిజర్వ్ దిస్ రెవరెన్షియల్ ఫియర్ విద్ ఇన్ మీ. దాన్ని చూడు, దాన్ని తినొద్దు అని చెప్తే దీస్ పీపుల్ దే వాంటెడ్ టు టేక్ ఇట్. అది చూడడానికి చాలా బాగుందనంట. బ్యూటిఫుల్ థింగ్స్, వైజ్ థింగ్, అండ్ ఇట్స్ డెలిషియస్ అని అనుకుంటుంది. దీస్ థింగ్స్ వెన్ గాడ్ సేస్ నో, దే హ్యావ్ టు బి ఓన్లీ లుక్డ్ అట్. ఒక అమ్మాయి అందంగా నడుచుకుని వెళ్తుంది అని అంటే లుక్ అట్ హర్ అండ్ ప్రైజ్ అ బ్యూటీ and glorify God for giving such beauty to women. But she is not to be touched. She is not to be violated. దేవుడు చెప్పాడు కదా, just look at it, but don't violate my commandment. మన బౌండరీ అంటే దాన్ని తీసుకొని అది చూడడానికి చాలా బాగుందంట, అది చాలా టేస్టీగా డెలిషియస్గా ఉందంట, అది విజ్డమ్ని ఇచ్చే విధంగా ఉందంట. ఇవన్నీ ఏం చేసిందంటే దీస్ థింగ్స్ మేడ్ ద ఫస్ట్ కపుల్ టు వైలేట్ ద కమాండ్మెంట్. దేవుడు ఊరికే యు స్టేర్ ఇట్, యు లుక్ అట్ ఇట్ అని చెప్తే దే వాంటెడ్ టు ట్రై ఇట్. మెనీ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్ యు నో వెన్ ద ఫియర్ స్టార్ట్స్ కంట్రోలింగ్ యూ. ఒకసారి మన జీవితంలో వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే ద థింగ్స్ విచ్ ఓన్లీ వాంటెడ్ టు or God asked you to look at and be careful, we actually went to that. దాని దగ్గరికి వెళ్ళి దాన్ని తీసుకున్నాం, దాన్ని ట్రై చేసాం. అందుకని ఈరోజు అది మనల్ని కంట్రోల్ చేస్తుంది. అవునా కదా? మనం కదా ఇచ్చాము మనకి జీవితానికి కంట్రోల్. దాన్ని ఊరికే దూరంగా చూసుకో, దాని దగ్గరికి వెళ్ళొద్దు, అది నీ యొక్క పర్వ్యూలో లేదు అని చెప్తే నో ఐ వాంట్ ఇట్ అని అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రతి మనిషి కూడా తనకు తానుగా డిసైడ్ చేస్తాడు. అందుకనే ఈ మనిషి డిసైడ్ చేసింది ఈ మనిషికి ఫియర్ఫుల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తుంది. అండ్ దట్స్ వై అవర్ సొసైటీస్, అవర్ ఫ్యామిలీస్, అవర్ డిపార్ట్మెంట్స్,
ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ సో ఫియర్ఫుల్. ఇది మనకి ఇంకా ఏం చేస్తున్నారంటే మన యొక్క మారల్ కంపాస్, మన యొక్క డెసిషన్ మేకింగ్, వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ అండ్ హౌ మచ్ ఈజ్ రైట్, ద క్వాంటిటీ, హౌ మచ్ ఈజ్ రైట్ అనేది మనం డిసైడ్ చేసే విధంగా మనల్ని, మన యొక్క మైండ్ని అది ఉంచట్లేదు. సో ఫియర్ ఏం చేస్తున్నారంటే ఇట్ ఈస్ డిస్టర్బింగ్ యువర్ మారల్ కంపాస్. వీఆర్ అన్ఏబుల్ టు డిసైడ్. ఆ పరిస్థితికి వెళ్ళినప్పుడు చాలామంది నా దగ్గర చెప్పిన మాట ఏంటంటే, అక్క ఎవ్రీథింగ్ లుక్డ్ సేమ్, బోత్ ద రైట్ అండ్ ద రాంగ్. ఈజ్ ఇట్ సో? అంటే నిజంగా నీ డూప్లికేట్ నోట్ అచ్చం ఒరిజినల్ నోట్ లాగానే ఉంటుంది, ఉండాలి కూడా, అప్పుడే కదా పీపుల్ విల్ ట్రై ఇట్. నేను గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి అసలు డిసైడ్ చేసుకోలేకపోయాను. ఈ అబ్బాయి అయినా ఈ అమ్మాయి అయినా ఇలా కదా దేవుడు మాట్లాడుతున్నప్పుడు అంతా పాజిటివ్గా వచ్చింది. ఈ అబ్బాయి చేసుకో అన్నట్టు మాట్లాడాలి అనిపించిందంట. బట్ వెన్ సర్టెన్ టైం కమ్ ఏమైపోతుంది తెలుసా? అప్పుడు మళ్ళీ అంతా నెగిటివ్ కనిపిస్తుంది. ఎలాగ మన డెసిషన్ మేకింగ్ అంత వీక్ అయిపోయింది, మన మారల్ కంపాస్ ఎందుకని అంత వీక్ అయిపోయింది? వెన్ ఫియర్ కంట్రోల్స్, అంటే ఎప్పుడైతే ఫియర్ తప్ప ఇంకేది కూడా నీ మారల్ కంపాస్ని కంట్రోల్ చేయలేకపోతుందో అప్పుడు నీ డెసిషన్స్ ఎలా ఉంటాయంటే ఏది రైట్ ఏది రాంగ్ అనేది కాకుండా ఎంత మటుకు, ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. ఎప్పుడు మన యొక్క మారల్ కంపాస్ ఎలాగా అంటే వెన్ దిస్ ఫియర్ యాక్చువల్లీ బికమ్స్ డిజార్గనైజ్డ్ ఆర్ డిస్ఫంక్షనల్ ఇన్ అవర్ లైఫ్స్ అని అంటే 2 వేస్లో మనం దీన్ని ఆలోచించవచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ ఫియర్ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ టు దీస్ 2 kinds ఆఫ్ బాస్కెట్స్. ఏంటంటే వన్ థింగ్ ఈజ్ వెన్ ద థ్రెట్ ఈజ్ నాట్ సో గ్రేట్ బట్ స్టిల్ వీఆర్ అఫ్రైడ్ ఆఫ్ ఇట్. వన్ థింగ్ ఏంటంటే అసలు యాక్చువల్గా థ్రెట్ అనేది అంత భయంకరమైనది కాదు. కాక్రోచ్ చాలా సీరియస్ అయిపోయారు అందరూ, అందుకని కాక్రోచ్ని తీసుకొచ్చాను. కాక్రోచ్ ఈజ్ నాట్ ఎ బిగ్ థ్రెట్. మన ప్రాణం ఏమి తీసేది కదా, అఫ్కోర్స్ దానికంటే చిన్నదైన దోమ తీస్తుంది అనుకోండి. కాక్రోచ్ ఈజ్ నాట్ ఎ వెరీ బిగ్ థ్రెట్. కానీ మనం అరిచే అరుపు ఏం చేస్తుందంటే, ఒకవేళ హస్బెండ్ ల్యాప్టాప్ని చేతిలో పట్టుకున్నాడు అనుకో, గట్టిగా అరుస్తుంది వైఫ్, అయిపోయింది ల్యాప్టాప్ కింద పడిపోయింది. మన ఫియర్, దీస్ ఆర్ అన్నెసెసరీ ఫియర్స్. సో వీ హ్యావ్ టు కేటగరైజ్. నేను దేనికి భయపడుతున్నాను ఈరోజు? బల్లికి భయపడతాం. బల్లి అసలు ఏమీ చేయదు మనల్ని, మనకు తెలుసు, మనకు బాగా తెలుసు, కానీ భయపడతాం. సో ఇఫ్ యూ కెన్ జస్ట్ అనలైజ్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ మేకింగ్ మీ అఫ్రైడ్ టుడే. సో ద థ్రెట్ అంటే అది నిజంగా అంత గ్రేటా కాదు అని అనుకోండి. కాక్రోచ్ ఈజ్ నాట్ సో గ్రేట్, లిజర్డ్ ఈజ్ నాట్ దట్ గ్రేట్. లేదంటే ఒక మనిషికి నేను భయపడుతున్నాను అనుకో, ఈరోజు యాడ్విన్ చూసి నేను భయపడుతున్నానంటే ఒకసారి నేను ఆలోచించాలి, యాడ్విన్ విన్ హీ లవ్స్ మీ సో మచ్, వై షుడ్ ఐ ఫియర్ కదా, తను నాకేమీ చేయడు అని అనుకున్నప్పుడు, అంటే నేను తీసుకున్న ఎగ్జాంపుల్ నిజంగా వాడు ఏం చేయడు. పోనీ ఇంకొక మనిషిని మనం తీసుకున్నాం, పొలిటీషియన్స్ కదా, అపోజిషన్ పార్టీ ఎప్పుడు కూడా థ్రెట్ లాగా చూస్తారు. అది మన ముందు మటుకే, కానీ వెనకల మరి వాళ్ళంతా కలిసి భోంచేయడం అవన్నీ కూడా చూస్తాం కదా మనం, ఏమో మనకు తెలియదు. ఇలాంటి థ్రెట్స్ అనేవి ఉంటాయి. సో వీ జస్ట్ హ్యావ్ టు అనలైజ్ వెదర్ ద థ్రెట్ ఈస్ రియలీ గ్రేట్ ఆర్ నాట్. సెకండ్ థింగ్ ఈజ్ వెన్ యూ హ్యావ్ యువర్ ఫియర్ ఈజ్ దట్ you're going to lose something. ఇది అందరికీ ఉంటుంది ఈ ఫియర్. నేను నిజంగానే మనోజ్ఞాన్ని కోల్పోతున్నాను అనేటువంటి ఫియర్, అవునా కదా? సో ఐఎమ్ గోయింగ్ టు లూజ్ అ పర్సన్ ఆర్ ఎ థింగ్. నాకు ఇనీషియల్గా వెన్ ఐ స్టార్టెడ్ యూజింగ్ మై మొబైల్, నేను ఒక 5 మొబైల్స్ పోగొట్టుకున్నాను. ఎందుకంటే మొబైల్ యూజ్ చేయడం మనకు అలవాటు లేదు. అప్పుడు ఎంత కాస్ట్లీ మొబైల్ కొని ఇచ్చినా పోతుంటే ఐ జస్ట్ టోల్డ్ మై హస్బెండ్, సి ప్లీజ్ డోంట్ బై కాస్ట్లీ మొబైల్, ఐఎమ్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్. ఒకలాంటి ఫియర్ వచ్చేసింది. నేను ఎంత సంపాదిస్తున్నానో దానికి తగ్గ మొబైల్ కొనమని చాలామంది అడ్వైజులు ఇస్తుంటారు, కానీ నాకున్నటువంటి ఒక భయం ఏంటంటే నేను మంచి మొబైల్ కొంటే పోతుంది, ఖచ్చితంగా ఐఎమ్ గోయింగ్ టు లూజ్.
అక్కడ ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు, షాప్కి వెళ్ళినప్పుడు, లేదంటే అక్కడ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను దాన్ని వదిలేస్తాను. కాబట్టి ప్లీజ్ నాకు 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 నువ్వు యూస్ చేసి నీకు బోర్ కొడితే ఆ మొబైల్ నాకు ఇచ్చేసానన్న. అంటే సర్టెన్ థింగ్స్ ది కంట్రోల్ అస్. అంటే ఐఎమ్ గోయింగ్ టు లూజ్ దిస్ థింగ్ అని అనుకున్నప్పుడు, అని ఇంకోటి ఏంటంటే ఎప్పుడు ఆ ఫియర్ మనం కంట్రోల్ చేస్తున్నానంటే, యాక్చువల్లీ యు ఆర్ నాట్ సపోజ్ టు పుట్ యువర్ హార్ట్ ఆన్ దట్ థింగ్, బట్ స్టిల్ యూ హ్యావ్ పుట్ దట్. యు నో టు వాట్ ఎక్స్టెంట్? ఏ ఎక్స్టెంట్ కంటే అది దాని యొక్క లాస్ నీ యొక్క లైఫ్ని కంట్రోల్ చేసేంతగా. అలాంటిది మనం కోల్పోతామా? మన భర్త, భార్య, పిల్లలు ఏమైనా బయటికి పంపించాలంటే భయం. భర్త అలా వెళ్తున్నాడంటే భయం. ఒక్కొక్కసారి అనిపిస్తుందా, హస్బెండ్ రైట్ టైంకి కాల్ చేయకపోతే చాలా ఇమాజినేషన్ వస్తుంది. అసలు ఫియరే ఇమాజినేషన్. The imagination in the present time influenced by past experiences and it decides your future. ఇదంతా కలగలిపితేనే ఫియర్ వస్తుంది కదా. హస్బెండ్ రాలేదు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోద్దంటే మన ఇమాజినేషన్. అంటే నాకు ఒకటి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, అఫ్ కోర్స్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండవా? ఏదో ఒక థ్రెట్లోనో లేదంటే ఇందులోనూ ఉంటారు అనుకో. ఇప్పుడు నేను ఏం చేయగలను అనేది ఒకసారి ఆలోచించాలి. వాట్ క్యాన్ ఐ డూ నౌ? ఇప్పుడు నా ఇమాజినేషన్ ఇట్లా అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను ఏం చేయగలను అని అనుకున్నప్పుడు కామ్ అయిపోయి, కన్ఫ్యూషన్లో కాకుండా, ఆ ఫియర్లో కాకుండా కామ్ అయిపోయి నేను ఏం చేయగలను అని అనుకున్నప్పుడు, లేదంటే ఇంకొకటి, ఇంతగా నేను భయపడుతున్నాను కదా, ఇంతగా ఒక థింగ్ని కానీ ఒక పర్సన్ కానీ నేను లూజ్ చేసుకుంటున్నాను అనేటువంటి భయం. ఎందుకనంటే యాక్చువల్లీ దట్ పర్సన్ ఆర్ దట్ థింగ్ హ్యాస్ టేకెన్ ద ఫస్ట్ ప్రయారిటీ ఆర్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ మై లైఫ్ అండ్ దట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ లా ఫర్ మీ. ఫస్ట్ లా యాక్చువల్గా ఏముండాలి? ఫస్ట్ లా ఏముండాలి? అంతే కదా. నీ దేవుణ్ణి నువ్వు పూర్ణ హృదయంతో నువ్వు ప్రేమించాలి. ఈయన కాకుండా నీకు ఏది ఉండకూడదు అని అంటే, నా హస్బెండ్ని తీసుకొచ్చి ఆ ప్లేస్లో పెడుతున్నాం, మన చిల్డ్రన్ని తీసుకొచ్చి పెడుతున్నాం అంటే అవర్ లైఫ్ ఈజ్ బీయింగ్ కంట్రోల్డ్ బై ద ఫాల్స్ లా దట్ హ్యాస్ క్రియేటెడ్ బై మీ మై సెల్ఫ్. ఇప్పుడు ఇది మన యొక్క లైఫ్ని కంట్రోల్ చేస్తుంది. సో ఈ యొక్క ఫియర్ని, దీన్ని తీసుకొచ్చి యొక్క రైట్ ప్లేస్లో మనము ఎలా పెడతాం? ఫియర్ అంటే ఆ యొక్క ప్లేస్లో పెట్టడం, దాని గురించి వెళ్ళేలోపు ఒక్క మాట చెప్పి దాంట్లోకి వెళ్దాం. ఫియర్ని ఎలాగా కంట్రోల్ చేద్దాం? కంట్రోల్ చేస్తేనే తర్వాత ప్లేస్లో పెడతాం కదా. ఎలాగ కంట్రోల్ చేయొచ్చు? ఎలాగా అని అంటే, పర్ఫెక్ట్ లవ్ ఏం చేస్తుంది? భయాన్ని తీసివేస్తుందని చెప్పాం కదా. సో వెన్ ఐ గివ్ అష్యూరెన్స్ టు మై హస్బెండ్ ఆర్ టు మై వైఫ్ ఆర్ టు మై చిల్డ్రన్, ఏమవుతుందనంటే ఆ భయం కాస్త తగ్గుతుంది. అంతేకాదు, పర్ఫెక్ట్ లవ్వే కాదు, ఇంకొకటి కూడా భయాన్ని తీసేస్తుంది. ఏంటి తెలుసా? మీకేమనిపిస్తుంది? భయాన్ని తీసేయడానికి ఇంకేముంటాయి? ఇగ్నోరెన్స్, స్టూపిడిటీ. ఏంటి తెలుసా? ఈ స్టూపిడ్కి ఎంత చెప్పినా అర్థం కాదు. నువ్వు వెళ్ళొద్దురా నాయనా అంటే అక్కడికి వెళ్తానంటాడు. ది స్టూపిడిటీ ఆర్ ది ఇగ్నోరెన్స్, అవి ఏం చేస్తాయంటే ఫియర్లెస్నెస్ని తీసుకొస్తుంది. ఫియర్లెస్నెస్ అనే ఇది ఎప్పుడైతే అది రెక్లెస్నెస్గా మారిపోతుంది. ఇప్పుడు ఫియర్ అన్నది మనము నెగిటివ్ వేలో చూస్తున్నాం, అది మనల్ని ఎలా కంట్రోల్ చేస్తుంది? ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ఫియర్. ఫియర్ ఎట్లా పుడుతుంది తెలుసా? పాజిటివ్ సైడ్ ఆఫ్ ఫియర్. ద ఆరిజిన్ ఆఫ్ పాజిటివ్ ఫియర్ ఈజ్ లవ్. ఎందుకు నా భర్త ఫోన్ చేయడం కొంచెం లేట్ అయితే ఎందుకు భయం వేసిందని అంటే, because I love him. And that love, it is pure. Perfect love. అందుకనే నాకు ఎప్పుడైతే అష్యూరెన్స్ ఇస్తుందో నేను కామ్ అవుతాను. అలా కాకుండా ఇప్పుడు రెక్లెస్నెస్గా ఈ ఫియర్ లేకుండా నేను ఎప్పుడైతే, ఇప్పుడు చూడండి, ఒక టెంప్టేషన్ వచ్చింది హస్బెండ్కి, వెంటనే అది చేయాలనుకున్నప్పుడు భార్య కనిపిస్తుంది, అక్కడ పిల్లలు కనిపిస్తారు.
ఒక హోలీ ఫియర్ వస్తుంది. ఐఎమ్ లాయల్ టు మై వైఫ్, ఐ కెనాట్ డూ దిస్. సో ఫియర్ ఏం చేస్తుందంటే, పాజిటివ్ ఫియర్, ఇట్ ప్రొటెక్ట్స్ యూ యాక్చువల్లీ. ఇట్ మేక్స్ యూ లాయల్ టు యువర్ స్పౌస్. దిస్ పాజిటివ్ ఫియర్ ఈజ్ రిక్వైర్డ్. ఇది లేకుండా కొంతమంది ఏం చేస్తారంటే, ఏమవుతుంది, అందరు మగాళ్ళు చేస్తున్నారు కదా, అత్తగారు చెప్తుంది కోడల దగ్గర, ఏమ్మా ఈయన మట్టుకే చేస్తున్నాడా, బయట చూడిపో. అంత ఆగడం అనేది కామన్, ఇంకొక అమ్మాయి పెరగడం అనేది కామన్. నువ్వు మట్టుకేనా పెళ్లి చేసుకుంది, నీకు మట్టుకేనా, టేక్ ఇట్ ఈజీ. దట్ ఈస్ రెక్లెస్నెస్. దట్ ఈస్ నాట్ హోలీ ఫియర్. ఎప్పుడైతే ఈ స్టూపిడిటీ మన లైఫ్లోకి వస్తుందో, ఎప్పుడైతే ఈ ఇగ్నోరెన్స్ మన లైఫ్లోకి వస్తుందో, దేవుని యొక్క కమాండ్మెంట్స్ని మర్చిపోయేటువంటి ఇగ్నోరెన్స్ ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు ఏం చేస్తాం మనం, ఫియర్, రైట్ ఫియర్ మన యొక్క లైఫ్లో ఉండదు. సో దీనిని మనం తీసుకొచ్చి మళ్ళీ మనము పెట్టాలి, ఆ యొక్క ప్లేస్లో మనం పెట్టాలి. నాకు జస్ట్ 14 మినిట్స్ మటుకే ఉంది. ఓకే, అయితే ఈ ఫియర్ని మనకి ఏం చేస్తుంది, దాన్ని మనము ఎలాగా రైట్ ప్లేస్లో పెట్టాలి అని అనుకున్నాం కదా. అయితే మనం చదువుకున్నటువంటి ప్యాసేజ్లోకి వెళ్తాం, మనకు చాలా టైం లేదు కాబట్టి. హౌ ద ఫియర్, ద నెగటివ్ ఫియర్, హౌ ఇట్ టేక్స్ కంట్రోల్ ఇన్ అవర్ లైఫ్ అని అన్నది మనము 1 శామ్యూయల్ 13th చాప్టర్లో చూసాం. ఇక్కడ ఏం చేస్తున్నాడు సాల్ ఎవరు, ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఏంటి దేశం, దేవుడు ఎన్నుకున్నటువంటి దేశం. ప్రపంచానికి దేవుడు దేశం అంటే ఇలా ఉండాలి, దేవుని యొక్క కమాండ్మెంట్స్ని ఫాలో చేస్తే దేశం ఇలా ఉంటుంది అని చెప్పడానికి యూజ్ చేసినటువంటి మోడల్ కంట్రీ ఇజ్రాయెల్. దానికి ఫస్ట్ కింగ్ అంటే దేవుడే కింగ్గా ఉన్నటువంటి ఆ యొక్క రాజ్యానికి లేదు మాకు కూడా ఒక మనిషిలాగా, మిగతా కంట్రీస్ లాగా మాకు కూడా రాజు ఉండాలి అని చెప్పితే దేవుడు అలౌ చేసి దాన్ని ఫస్ట్ కింగ్ని పెడుతున్నాడు అన్నమాట, సాల్. ఈ సాల్ ఒక పరిస్థితి వచ్చింది, వెన్ ఫియర్ కంట్రోల్స్ యువర్ లైఫ్ ఎట్లా ఉంటుందంటే, ఆ ఫిలిస్తీన్ల మీద ఆ యొక్క శత్రువుని యుద్ధానికి వెళ్ళడానికి ముందు దేవునికి బలులు అర్పించి దేవుని యొక్క ఫేవర్ పొందుకోవాలి. ఇది కాంటెక్స్ట్ అనమాట. ఇప్పుడు శామ్యూయల్ ఏమో చెప్పిన టైంకి రాలేదు. ఇప్పుడు ఏం చేస్తుంది, పీపుల్ అంతా ది స్టార్టెడ్ గోయింగ్ అస్ట్రే, వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నా వెనుక రాజుకి ఎలా బలం వస్తుంది అంటే, ఎప్పుడు బలం వస్తుంది అంటే, నా వెనుక ఎంతమంది ఉన్నారు, నా వెనుక ఎంత సపోర్ట్ ఉంది అనే దాన్ని బట్టి రాజుకి బలం వస్తుంది. సైన్యములకు అధిపతి యెహోవా కదా ఇంతవరకు నడిపించింది, బట్ ఈ సైన్యాన్ని ఇప్పుడు నడిపించడానికి వస్తున్నాడు ఒక హ్యూమన్. ఈ హ్యూమన్కి ఒక సినారియో వచ్చింది, ఒక ఇన్సిడెంట్ ముందు, ఒక ఈవెంట్ ఉంది. ఏంటంటే, దేవునికి బలులు అర్పించి ఇప్పుడు దేవుని యొక్క ఫేవర్ తీసుకొని అప్పుడు నేను యుద్ధానికి వెళ్తే నాకు విజయం వస్తుంది అనేది ఈయనకు అండర్స్టాండింగ్. కరెక్టే కదా, పాపం తండ్రి తప్పేం లేదు. కానీ ఇందులో భయం దూరింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వెన్ పీపుల్ స్టార్టెడ్ గోయింగ్ అవే, సాల్ వాళ్ళని చూసిన తర్వాత భయం వేసి ఈయనకి, శామ్యూయల్ ఎంతవరకు రావట్లేదే, శామ్యూయల్ చేసే పని నేనే చేసేస్తే ఏమవుతున్నాడంటే, దిస్ సాల్ స్టార్టెడ్ బికమింగ్ అ ప్రీస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ కింగ్. ఆ టైంలో ఇప్పుడు దేవుడు ఆయనకి రోల్ ఇచ్చింది ఏంటి, నువ్వు కింగ్, నన్ను సైన్యములకు అధిపతి యెహోవాగా నన్ను పక్కన పెట్టి నేను నడిపిస్తానని చెప్పి వచ్చారు కదా, నువ్వు నడిపించాలని, అవునా. సో ఇతనికి సైన్యాన్ని నడిపించేటువంటి పని. ఇప్పుడు భయం ఏం చేసిందనంటే, నా యొక్క రోల్ని మర్చిపోయి పక్కనున్న వాడి రోల్ కూడా నేనే తీసేసుకొని, అవునా, ఈ ప్రజను ఎలాగైనా నా యొక్క చెప్పు చేతుల్లో నేను పెట్టుకోవాలి అని అనుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడంటే, వారం రోజుల్లో వస్తానన్నాడు శామ్యూయల్. వారం రోజులు అయిపోయింది, రాలేదు. ఈయన వెళ్ళి బలి అర్పించేశాడు. అయ్యిందో లేదో శామ్యూయల్ వచ్చాడు. ఇట్లాగే అవుతుంది మన లైఫ్లో. చాలాసార్లు భయపడి అవుతాం, వి కంట్రోల్ కదా, చాలాసార్లు చాలా జాగ్రత్తగా సెల్ఫ్ కంట్రోల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం మనం. ఎప్పుడైతే అది ద మూమెంట్ వి గెట్ ఎగ్జాస్టెడ్ అయిపోయినప్పుడు, సరే ఇంక ఇది జరగదులే అనుకొని బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం.
ఇది ఎంత రావట్లని చెప్పేసి అటుపక్కకి వెళ్దాం అనుకోండి, అప్పుడు వస్తుంది బస్సు ఇటు. ఇలాంటిది లైఫ్లో మారల్ థింగ్స్ వచ్చినప్పుడు జరిగితే ఎలా ఉంటుంది? సి, ఆ ప్లాట్ఫామ్ నుంచి ఈ ప్లాట్ఫామ్కి రావడం అనేది ఈజీ. బట్ ఇఫ్ యూ హ్యావ్ వయలేటెడ్ ద కమాండ్మెంట్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ చూసింగ్ గుడ్, ఇఫ్ యూ హ్యావ్ చోజన్ బ్యాడ్, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దట్? Sometimes, what happens ante this person has to lose his crown for that. చాలా కాస్ట్లీ. వెంటనే వచ్చేసాడు శామ్యూయల్. ఏం చేసావు నువ్వు అని అంటే, నువ్వు రావడం కొంచెం ఆలస్యమైంది, వాళ్ళు వెళ్ళిపోతుంటే నేను చూసి భయపడ్డాడంట. వెన్ ఫియర్ టేక్స్ కంట్రోల్ ఇన్ యువర్ లైఫ్, యూ యాక్చువల్లీ ఫర్గెట్ టు చూస్ గుడ్ and you started to choose bad. ఇలాగే అయిపోయింది. అలా అనుకున్నాడో లేదో వచ్చేసాడు. అప్పుడు చెప్తున్నాడు, దీనికి కాన్సిక్వెన్స్ ఏంటి తెలుసా? ఈ రాజ్యము నీ చేతి నుంచి తీసుకుని వేరే వాడికి ఇచ్చేస్తాను. ఈజ్ ఇట్ దట్ ఎక్స్పెన్సివ్? అమ్మాయితోటి నేను అలా ఊరికే వెళ్ళాను కదా, అంతటితో ఆగిపోలేదు. She actually started to control your whole life, or he started to control your whole life. నేను అలా కాఫీ కోసమే కదా వెళ్ళాను. I just said yes only one time. ఇదేంటి ఈ అబ్బాయి నా హోల్ లైఫ్ని కంట్రోల్ చేస్తుంది. యూ సెడ్ ఎస్ కదా. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ వుడ్ బి వెరీ డిఫికల్ట్ టు సే ఎస్, బట్ వెన్ యూ స్టిక్ టు దట్, అలా మంచిది. అలా కాకుండా ఎస్ చెప్పేసాం అనుకో, నెక్స్ట్ టైం టు సే ఎస్ ఇట్ వోంట్ టేక్ మచ్ టైం. కానీ దానికి చాలా పే చేయాల్సి ఉంటుంది. ఇలాగే పే చేశాడు సాల్. తన యొక్క క్రౌన్ని ఇవ్వాల్సి వచ్చింది, తన యొక్క థ్రోన్ని ఇవ్వాల్సి వచ్చింది. ఇలాగే మీరు వెన్ ఫెయిల్యూర్స్ క్రియేట్ ఫియర్ ఇన్ యూ, నీ జీవితంలో చాలా ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత ఒక్కసారి ఇంక ఏమీ లేదు ప్రభా, ఏది ముట్టాలన్నా, ఏది స్టార్ట్ చేయాలన్నా ఒకలాంటి భయం. బిజినెస్లో ఇన్నిసార్లు ఫెయిల్యూర్ చూసిన తర్వాత, లేదంటే నా ఆఫీస్లో ఇన్నిసార్లు నేను ఫెయిల్ అయిపోయిన తర్వాత, ఇన్ని అప్రైజల్స్లో నా యొక్క లో రేటింగ్ వచ్చిన తర్వాత, ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్ అని అనిపిస్తుంది మనకు. అని అనిపించినప్పుడు నిజంగానే అబ్రహాంకి ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎదురైంది. అబ్రహాంకి పిల్లలు లేరు. అబ్రహాంకి పిల్లలు లేకపోతే దేవుడు 12th చాప్టర్లో వచ్చి, నీ పేరు గొప్ప చేస్తాను, నీ యొక్క సంతానము ఇంత పెద్ద స్టార్స్ లాగా, శాండ్ లాగా అవుతారు అని చెప్పేసి ప్రామిస్ అంతా ఇస్తే, ఆ తర్వాత చాలా ఇన్సిడెంట్స్ జరుగుతాయి తన లైఫ్లో. ఏం జరుగుతుందంటే, వాళ్ళు ఈజిప్ట్కి వెళ్తారు. అక్కడ ఎవరి ద్వారా అయితే నీ యొక్క సంతానము స్టార్స్ లాగా, శాండ్ లాగా అవుతుందని చెప్తారో, ఆ అమ్మాయిని కాస్త, భార్యని కాస్త ఏం చెప్తాడంటే, షీఈ్ మై సిస్టర్ అని చెప్తాడు. దేవుడు ప్రామిస్ని ఎక్కడ బేస్ చేశాడో దాన్ని తీసుకొచ్చి ట్విస్ట్ చేసి, షీఈ్ నాట్ మై వైఫ్, షీఈ్ మై సిస్టర్ అని చెప్తాడు. దానికి ఆ కింగ్ నిజంగా ఇప్పుడు పరిస్థితిలో మనం ఆలోచించాలంటే చాలా పెద్ద పనిష్మెంట్ ఇచ్చి ఉండొచ్చు అబ్రహాంకి. అలా ఏమి చేయడు. వాళ్ళు పనిష్మెంట్ తీసుకుంటారు, కానీ వాళ్ళు ఏం చేయరు. ఆ తర్వాత అన్నీ ఇచ్చి, నువ్వు వెళ్ళిపోనైనా, నువ్వు ఇక్కడ ఉండద్దు, దేవుడు నన్ను పనిష్ చేస్తాడని చెప్పేసి పంపిస్తాడు. ఇదంతా అయిన తర్వాత అని ఉంటుంది 15th చాప్టర్లో. అంటే ప్రామిస్ ఇస్తే నువ్వు ఫెయిల్ అయిపోయి చూసావా, నువ్వు నమ్మలేదు చూసావా, ఇవన్నీ అయిపోయిన తర్వాత 15th చాప్టర్లో అలాగే స్టార్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఆయన వచ్చి, ఇదిగో నీ యొక్క సంతాన్ని నేను ఇలా బ్లెస్ చేయబోతున్నాను. ఏంటి ప్రభా, ఇన్నిసార్లు ఫెయిల్ అయిపోయానే, ఇంత అబద్ధాలు చెప్పానే, అయినా నన్ను కరుణిస్తావా నువ్వు? అబ్రహాంకి పిల్లలు పుట్టలేదని అంటే అబ్రహాం తప్పు చేశాడా? హన్నాకి పిల్లలు పుట్టలేదంటే హన్నా తప్పు చేసిందా? అన్నయ్యకి ఎందుకు పుట్టలేదు? అన్నా దగ్గర ఒక కమిట్మెంట్ కోరుకున్నాడు దేవుడు. నువ్వు ఇస్తే నీకు ఇచ్చేస్తా. ఆ కమిట్మెంట్ కావాల్సి వచ్చింది. అబ్రహాముకి ఎంత ఫెయిత్ రావాలంటే, చిల్లరందరికీ ఫాదర్ ఆఫ్ ఫెయిత్ ఆయన అయిపోవాలి, అలాంటి ఫెయిత్ రావాలి. అందుకని వెయిట్ చేశాడు. తప్పు చేశాడని కాదు, అన్న తప్పు చేసిందని కాదు, ఆ కమిట్మెంట్ రావాలని, ఈయనలో ఆ విశ్వాసం రావాలని ఆయన వెయిట్ చేశాడు.
అలాంటి మనం ఈరోజు ఎవరైతే చెప్పుకుంటున్నామో హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అని, ఆయన ఓడిపోయాడు, అలాగా అట్టర్గా ఫ్లాప్ అయిపోయాడు, అలా నుంచున్నాడు. అయినా వచ్చి ఏం చెప్తాడే సార్, ఇదిగో మళ్ళీ రీఇటరేట్ చేస్తున్నాను, నిన్ను నేను వదలను, నిన్ను అంతమందికి అంత సంతానానికి నేను చేస్తాను. వెన్ ఫెయిల్యూర్స్ స్టార్టెడ్ టు కంట్రోల్ యువర్ లైఫ్, ఈ యొక్క ఫియర్ అనేది, ఆ ఫెయిల్యూర్ అనేది నీలో ఫియర్ పుట్టించినప్పుడు, దేర్ స్టాండ్స్ గాడ్ రీఇటరేటింగ్, ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఆయన అంటాడు, నువ్వు మోసెస్ వాళ్ళందరినీ తీసుకొస్తున్నప్పుడు ఒక మాట నేను చెప్పి ముగించేస్తాను. యూ స్టాండ్ స్టిల్ అండ్ సీ ద సాల్వేషన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ టుడే అని చెప్తాడు. ఫియర్ని ఎలాగ దాని ప్లేస్లో పెడతాం తెలుసా? ఆయన అన్నాడు, యూ జస్ట్ స్టాండ్ స్టిల్ అండ్ సీ. అక్కడ వాడినటువంటి వర్డ్ ఏంటి తెలుసా? యూ స్టాండ్ స్టిల్ అండ్ సీ అంటే నువ్వు చూడు అని అంటాడు. నేను ఈరోజు నీకు ఇచ్చేటువంటి రక్షణ ఎలాంటిదో నువ్వు చూడు అని చెప్తున్నాడు. అక్కడ చూడు అన్నటువంటి మాటకు యూజ్ చేసినటువంటి వర్డ్, దాని యొక్క మీనింగ్ ఏంటంటే యు స్టేర్ అట్ ఇట్, టేక్ ఎ గ్లాన్స్ ఆఫ్ ఇట్. ఎలా తెలుసా? యూ హ్యావ్ టు గివ్ ఎ లుక్, బట్ ఇట్ షుడ్ బి అన్ ఇంటలెక్చువల్ లుక్. దేవుడు ఈరోజు నీకు ఏం చేయబోతున్నాడు అనేది నువ్వు ఎలా చూడాలంటే ఒక ఇంటలెక్చువల్ లుక్ ఇవ్వాలి. ఆయన ఏం చేశాడు, ఆయన నాకు ఏం ప్రామిస్ ఇచ్చాడు, ఆయన నాకు ఏం చేయబోతున్నాడు అనేటువంటి ఒక పర్ఫెక్ట్ ఫెయిత్ తోటి, అంతా నీ ఇంటెలిజెన్స్ తోటి, నీ ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ అవన్నిటిని కలిపి ఒకసారి చూడు. ఇప్పుడు చెప్పు, నీకు నిజంగా భయం వేస్తుందా? నీ ఫ్యూచర్ అనుకున్నప్పుడు ఇప్పుడు నిజంగా భయం వేస్తుందా? You don't have to build your life. You don't have to build your life on fears. Because the one who has called you is faithful God. ఆయన అంటున్నాడు, ఇదిగో నువ్వు ఊరక నిల్చుండి చూడు ఒక్కసారి. ఏం చూడాలి ఈరోజు? అబ్రహామును దానిలో నుంచి అంతటి నుంచి బయటికి రా అని చెప్పినటువంటి దేవుడు నిన్ను కూడా పిలిచాడు కదా. ఇందులో నుంచి పిలిచాడు. డోంట్ బి కన్ఫర్మ్డ్ టు దిస్ వరల్డ్ అని చెప్పి నిన్ను పిలిచాడు. అందులో నుంచి ఈ లోకం మర్యాద చెప్పు నడుచుకోవద్దు. ఈ లోకం వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళు భయంతో బ్రతుకుతారు, భయంతో చచ్చిపోతారు. బట్ నీవు నీ యొక్క లైఫ్ని, అబండెంట్ లైఫ్ని జీవించడం కోసము, ఒక ఫ్రూట్ఫుల్ లైఫ్ని జీవించడం కోసం నిన్ను పిలుచుకున్నాను, నేను చేసుకున్నాను. నన్ను ఒక్కసారి చూడు, నేను నీ కోసం శిలువ మీద చేసినటువంటి కార్యాన్ని చూడు. అప్పుడు భయం వేస్తుందా? ఈరోజు ఏది నిన్ను భయపెడుతుంది? ఏది భయపడుతుంది? అన్ని రకాలుగా ఎక్కడ చూసినా, మనిషిని చూసినా, రిలేషన్షిప్ చూసినా, మన యొక్క శాలరీస్ చూసుకున్నా, అన్నిటిని చూసినప్పుడు మనకు భయం కలుగుతుందంటే ఆయన ఒక్క మాట చెప్తున్నాడు, జస్ట్ స్టాండ్ స్టిల్ అండ్ లుక్ అట్ దిస్ సాల్వేషన్. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు ఇంకా భయం వేస్తుందా నీకు? నీకోసం ప్రాణమే ఇచ్చేసానే, నేను నా కోసం ఒక్కగానొక కుమారుని ఇచ్చేసానే, ఇంకా ఏది I stopped giving you so that you can live your life with all fears అని చెప్పి ఈరోజు క్వశ్చన్ అడుగుతున్నాడు దేవుడు. మన యొక్క ఆన్సర్ ఏమై ఉంటుంది? నిజంగానే సిఎస్ లూయిస్ చెప్పినట్టుగా మన యొక్క సోల్స్కి పోలియో పట్టిందేమో ఒకసారి మనం చూడాలి. మనము వీఆర్ కాల్డ్ టు లివ్ అవర్ లైఫ్స్ విత్ కరేజ్. కానీ ఈరోజు మనం ఎలా బతుకుతున్నామంటే ఫియర్ఫుల్ లైఫ్స్. ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. అందులో నుంచి ఎవరు నన్ను బయటికి తీసుకొని వస్తారు అని అంటే ఆయన అంటున్నాడు ఒక్కటే మాట, నా వైపు చూడు, నా వైపు చూడు. ఆ యొక్క ఎగిసిపడుతున్నటువంటి ఆ యొక్క టైడ్స్ అంతా చూసినప్పుడు పీటర్కి భయం వేసేసింది. ఆ పీటర్ని మళ్ళీ అలా చేపట్టుకొని ఆయన అంటున్నాడు, అల్ప విశ్వాసి, ఇంత తొందరగా పోయిందా నీ విశ్వాసం? యునో అవర్ ఫియర్ అండ్ దిస్ ఫెయిత్ కెన్ ట్రావెల్ టుగెదర్. అయినా ఆయన అర్థం చేసుకుంటాడు. అయినా మళ్ళీ చెయ్యి అని అంటాడు, ఇదిగో నన్ను చూడు, నువ్వు నడువు. అండ్ యు ఆర్ కాల్డ్ టు వాక్ ఆన్ ద వాటర్స్. ఎలాగంటే ఈ ఫియర్ఫుల్ వాటర్స్, ఇందులోనే నడవాలని చెప్పేసి మనల్ని పిలుచుకున్నాడు ఆయన. ఎప్పుడైతే మనం భయపడతామో ఒకటి మనకు అర్థం అవుతుందేనండి, కొన్ని క్వశ్చన్స్ వేసుకోవాలి. ఈ భయంతో నేను ఏం చేస్తున్నాను? నా ఫస్ట్లా నేను రాసుకున్నటువంటి సొంతలా అయిందా? నేను నన్నే చూసుకుని నాకు సేఫ్టీయే ప్రాముఖ్యం అయిపోయిందా?
కొన్ని క్వశ్చన్స్ వేసుకోవాలి మనం. ఆ సేఫ్టీయే ప్రాముఖ్యం అయిపోయిందని అనుకోండి, మనము మనకి జీవితాన్ని నిజంగా దేవుడు చెప్పినటువంటి పర్పస్ తోటి లీడ్ చేయట్లేదు. సేఫ్టీ బికమ్స్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ ఇన్స్టెడ్ ఆఫ్ గాడ్. ఆ ఫియరే మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈరోజు ఏమి చూసుకొని మనము దాన్ని ఇస్తున్నాం. ఒకరిని ఇంటికి పిలవాలంటే ఒక స్ట్రేంజర్ని మనకు భయం. ఒకరికి మనము లిఫ్ట్ ఇవ్వాలంటే కారులో భయం. మరి దేవుడు చెప్పాడు కదా హాస్పిటాలిటీ గురించి, అదొక గిఫ్ట్ లాగా చెప్పాడు, నువ్వు అందరికీ సాయం చేయాలని. మరి ఇలాంటి పరిస్థితిలో నేను ఎట్లాగా నీ లాని ఫుల్ఫిల్ చేయాలి ప్రభు? ఒకవేళ పడిపోయి ఉంటారు, యాక్సిడెంట్ అయిందని, నేను వెళ్ళి అతన్ని సేవ్ చేయాలనుకున్నాను అనుకో, అలా లేచి కూర్చొని కత్తి పెట్టి, అవునా కాదు? ఇలాంటి జరుగుతున్నాయా? ఇలాంటి ఫియర్ఫుల్ వరల్డ్లో నేను ఎలాగా హాస్పిటాలిటీ నేను ప్రాక్టీస్ చేయగలను? నేను ఎలాగా, హౌ కెన్ ఐ బీ జనరస్? నో లార్డ్, ఇట్స్ నాట్ పాసిబుల్ అని అన్నాం అనుకోండి, ఏం చెప్తాడు అప్పుడు? ఆయన ఎలాంటి వాడు తెలుసా? నీవు ఒక చంప కొడితే ఇంకో చంప చూపించా అని చెప్పే దేవుడు. ఆయన దగ్గరికి పోయి మనం ఎలాగ బార్గెయిన్ చేస్తాం? ఎందుకంటే సేఫ్టీ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ గాడ్. ఒక్కసారి మన ఫెయిత్ ఆయన మీద పెట్టినప్పుడు, ఆయన లా ఇచ్చిన దేవుడు దాన్ని ఫుల్ఫిల్ చేసుకునే శక్తి ఇవ్వడా? వీ హ్యావ్ టు బీ, అంటే పావురంలాగా నిష్కపటంగా ఉండాలి, అట్ ద సేమ్ టైం పాములాగా వివేకంగాను ఉండాలి. వీటన్నిటిలో దేవుని యొక్క లాని నేను మర్చిపోకూడదు, ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ నేను మర్చిపోకూడదు. ఫియర్తో కాదు, కానీ వీఆర్ కాల్డ్ టు లివ్ లైఫ్ కరేజియస్లీ. నేను కరేజియస్ అనుకున్నప్పుడు వెంటనే మీ మనసులో ఏమొస్తుందంటే, ఒక సోల్జర్ కదా అలా కనిపిస్తాడు. కానీ బిబ్లికల్ ఐడియా ఏంటి తెలుసా? కరేజియస్గా ఉండటం అంటే ఏంటంటే ఒక మార్టర్. నువ్వు ఏం చేసినా నేను ఈ దేవుణ్ణి వదిలేది లేదు, ఈ యొక్క లాస్ నేను పక్కన పెట్టేది లేదు. నాకు నష్టమైనా కష్టమైనా ఈ వాక్యాన్ని, ఈ లాని నేను ప్రకటిస్తాను, నేను పాటిస్తాను అని చెప్పేటువంటి ఒక కరేజియస్ మార్టర్. కెన్ యూ బికమ్ లైక్ దాట్? ఇది క్రిస్టియానిటీ ఇస్తున్నటువంటి ఛాలెంజ్. మనకు టైం అయిపోయింది. కెన్ వి ఆల్ స్టాండ్ ఫర్ ఫ్యూ మినిట్స్? నాకున్నటువంటి యొక్క భయాలన్నీ, వాట్ ఇఫ్ ఐ ఫెయిల్? నాకు ఇందులో రాకపోతే నేనేం చేయను? వాట్ విల్ హ్యాపెన్ టుమారో? రేపటి గురించి చేస్తుందంట. యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ యువర్ టుడే, యూ డోంట్ హ్యావ్ టు స్పాయిల్ యువర్ టుడే by worrying about your tomorrow. You're called to live life courageously, live life in abundance, because he promised abundant life. నీ ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుని వాడు దాన్ని పోగొట్టుకుంటాడంట. ఏది కాపాడుకోవాలని ఆయన యొక్క లాస్ట్ని పక్కన పెడుతున్నావు? ఈజ్ యువర్ సేఫ్టీ become your first priority, your first law? Can we introspect? ఈరోజు ఏంటి నా జీవితాన్ని కంట్రోల్ చేస్తుంది? మనీ కంట్రోల్ చేస్తుందా? సెక్స్ కంట్రోల్ చేస్తుందా? ఫియర్ కంట్రోల్ చేస్తుందా? దీస్ మే బీ ద క్రైటీరియా టు కంట్రోల్ దిస్ హోల్ వరల్డ్, బట్ ఇట్ షుడ్ బీ ద క్రైటీరియా ఫర్ యువర్ లైఫ్. దేవుడు తప్ప ఇంక ఏది కంట్రోల్ చేయకూడదు కదా. నువ్వు చూడు, దాన్ని వైలేట్ చేయొద్దు అని చెప్పినటువంటి దానిని ఎప్పుడైనా ముట్టడానికి ట్రై చేసామేమో, దాన్ని టేస్ట్ చేయాలని. అండ్ నౌ మేబీ దట్ ఈస్ కంట్రోలింగ్ యువర్ లైఫ్, బట్ ఇట్స్ నాట్ టూ లేట్. Even now you can surrender your life to God. It's never too late. మన ఆత్మకు పడినటువంటి యొక్క పోలియో నుంచి బయటకు వద్దామా మనం? మన యొక్క లైఫ్ని అబండెంట్ లైఫ్గా జీవించడానికి ఆటంకంగా వస్తున్న ప్రతి విధమైనటువంటి ఫియర్ని ఈరోజు పక్కన పెడదామా? ఈ పాట పాడుతుండగా లెట్ us
మేక్ వన్ డెసిషన్ విత్ ఆల్ ద కమిట్మెంట్. నేను భయపడను, ఇతరులు భయపడనివ్వను, భయపడేవాడిని నేను విడిపిస్తాను. I will deliver them from fears and I will never be a source of fear for others. Can we take this decision today? నేను ఎవరికి భయాన్ని కలుగజేస్తున్నాను? నేను భయపడుతున్నానా? నేను ఇంకొకరికి భయాన్ని పుట్టిస్తున్నానా? But I am called to deliver people from fears. నా జీవితమంతా ప్రభు చేతిలో. Yes, Lord. My life is in your hands. నన్నెన్నడు ముట్టలేదు, నిరీక్షణతో అనుదినం సాగెదను. యావే నీవే నా దైవం, తరతరముల వరకు. యావే నీవే నా ఆశ్రయం, తరతరముల వరకు. నీవు కునుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలును కాపాడువాడా. నీవు కునుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలును కాపాడువాడవు. నువ్వు నమ్ముకున్న దేవుడు ఆయన కునుకడు, నిద్రపోడు. You don't have to wake him up from his sleep. He's always there beside you. Can give this courage to you this morning. ఓటమిని అంత తీసివేసి, రోగాన్ని అంత మాన్పివేసి. ఓటమిని అంత తీసివేసి, రోగాన్ని అంత మాన్పివేసి. జయశీలుడా పరమ వైద్యుడవు, సర్వశక్తుడవు నా రక్షకా. జయశీలుడవు పరమ వైద్యుడవు, సర్వశక్తుడవు నా రక్షకా. యావే నీవే నా దైవం, తరతరముల వరకు. యావే నీవే నా ఆశ్రయం, తరతరముల వరకు. నీవు కునుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలును కాపాడువాడా. నీవు కునుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలును కాపాడువాడా. Yes, Lord. Thank you, Lord. Thank you, Lord. There is a positive side to the fear. That is reverential fear. అది నీకు మట్టుకే చెందాలి ప్రభువా, నీకు మట్టుకే. ఆ యొక్క ప్లేస్ని నా లైఫ్లో ఎవరు కూడా ఆక్రమించలేరు. ఇంతకాలం అయితే ఆ ప్లేస్లో నేను మిమ్మల్ని పెడతాను. ఐ డోంట్ హ్యావ్ టు బీ ఫియర్ ఆఫ్ ఎనీథింగ్. నేను ఇక దేనికి భయపడక్కర్లేదు ప్రభా. ఆ యొక్క పాజిటివ్ ఫియర్ నా యొక్క ఫ్యామిలీని నిలబెడుతుంది తండ్రి. నా యొక్క లైఫ్ని ఒక డిసిప్లిన్లో నడిపిస్తుంది ప్రభా. అండ్ ఐ డోంట్ వాంట్ టు లివ్ ఎ రెక్లెస్ లైఫ్. ఐ డోంట్ వాంట్ టు లివ్ ఎ ఫియర్లెస్ లైఫ్, బికాస్ ఓన్లీ అ మ్యాడ్ పర్సన్ కెన్ బీ ఆఫ్
నో ఫియర్. ప్రభా, ఈరోజు ఒక నెగిటివ్ సైడ్ ఆఫ్ ఫియర్ నన్ను ఇక్కడ ఉన్నటువంటి ఎంతమందిని ఇదే భయపెడుతుందో. ఒకటి కొత్తది ట్రై చేయాలంటే భయం, నా శాలరీని ధైర్యంగా స్పెండ్ చేయలేకపోవడం, ఒకరిని నమ్మలేకపోవడం, ఏది చేద్దామన్నా ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం, ఒక స్కూల్కి వెళ్ళాలంటే భయం, ఒక బ్యాంక్కి వెళ్ళాలంటే భయం. బికాస్ ఎవ్రీథింగ్ లుక్స్ సో ఫియర్ఫుల్, ఎవ్రీథింగ్ లుక్స్ సో ఫేక్ మాస్టర్. ఇలాంటి మాటల్లో మీరు మమ్మల్ని పిలుస్తున్నారు ప్రభా. ఒక రైట్ ఫియర్తో లైఫ్ని లీడ్ చేస్తూ నెగిటివ్ ఫియర్లో ఉన్నటువంటి వాళ్ళని బయటికి తీసుకురమ్మని నన్ను పిలుస్తున్నావు ప్రభా. మమ్మల్ని మీరు పిలుస్తున్నారు. అప్పుడు మట్టుకే కదా మా జీవితాలు ఫలభరితం అవుతాయి, మా జీవితాలు బ్యూటిఫుల్గా హ్యాపీ అండ్ జాయ్ఫుల్ లైఫ్స్ అవుతాయి. అండ్ ఫర్ దిస్ యూ హ్యావ్ కాల్డ్ అస్. అయినా ఈరోజు ఎటువంటి నెగిటివ్ ఫియర్ నన్ను కంట్రోల్ చేయకుండా, మమ్మల్ని కంట్రోల్ చేయకుండా, యు సెట్ అస్ ఫ్రీ మాస్టర్. Because we have listened to the truth, and this truth should set us free, completely free. ప్రభా, నీ యొక్క వాక్యంలో సత్యం ఉన్నది. ఆ సత్యం మట్టుకి మమ్మల్ని నిజమైన స్వాతంత్రంలోకి తీసుకెళ్ళగలదు ప్రభా. ఈరోజు నేను యొక్క పుణ్యకార్యాలు చేస్తేనే, నేను ఈ దాన ధర్మాలు చేస్తేనే, నేను యొక్క త్యాగాలు చేస్తేనే, నేను ఇక కొండలన్నీ ఎక్కితేనే నాకు స్వర్గం, నాకు ఇటర్నిటీ అనేటువంటి ఒక ఫాల్స్హుడ్ నుంచి ఈరోజు నన్ను నువ్వు బయటికి తీసుకొచ్చావు ప్రభా. అండ్ దిస్ సాల్వేషన్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ. నువ్వు నమ్మితే చాలు, నువ్వు విశ్వాసం ఉంచితే చాలు. ఇది మోక్షం, ఇది స్వర్గం, ఇది ఇటర్నిటీ అని నీ యొక్క సత్య వార్త చెప్తుంది ప్రభా. And we are just looking at you and your cross and the work you have done on the cross. ఇది ఈరోజు మాకు ధైర్యాన్ని ఇస్తుంది ప్రభా. ఇక ఏది కాదు, నిన్ను ధరించుకుంటే మేము కూడా ఇలాంటి ధైర్యాన్ని మా చుట్టూ భయముతో వణికిపోతున్నటువంటి బిడ్డలకి పంచిపెట్టాలని ఇష్టపడుతున్నాం. యు స్ట్రెంగ్థెన్ us మాస్టర్. మమ్మల్ని బలపరచండి ప్రభా, మమ్మల్ని బలపరచండి తండ్రి. మీరే మాతో ఉండమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోండి.